నమస్కారం. సో ఎలా ఉన్నారు పుష్పలత గారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మంచి హుషారుగా ఉన్నారు. అంతే, వనితలకు వంటలు అంటే హుషారులాగా ఏచేస్తుందండి. ఓహో అంతే కదా. మరి ఈ హుషారుతో ఏ వంటలు చూపించబోతున్నారు ఈరోజు? సగ్గుబియ్యం కిచిడి. ఓకే, ఇంకా బ్యాంగన్ స్టఫ్డ్ మసాలా, స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా. ఓకే, సో బైంగన్ స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా ఒకటి, సాబుదానా కిచిడి ఒకటి. ఓకే, ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? సాబుదానా కిచిడి. సాబుదానా కిచిడి. ఓకే, సో మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? పల్లీలు, సాబుదానా, నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆయిల్. సో పుష్పలత గారు కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశారు కదా. సో మరి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, ఇది ఎలా తయారు చేయాలని చూపిస్తారా? ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఓకే, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఓకే అండి. రెగ్యులర్గా చేస్తుంటారా సాబుదానా కిచిడి? చేస్తుంటానండి, మా ఇంట్లో అందరికి ఇష్టం అండి. బాగా ఫేవరెటా? ఓకే. ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ జీరా వేయాలండి. ఓకే, దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి. ఓకే, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు అంటే నేనైతే చిటపట ఆకని పేరు పెట్టా. ఎప్పుడు వేసినా చిటపట చిటపటలాడుతుంది. పుష్ప గారు, ఏంటి మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఫ్రెండ్స్ అందరం కలిసి డివోషనల్ బుక్స్ చదువుకుంటుంటామండి. టైం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం. మిమ్మల్ని చూస్తుంటే అందరూ కలిసి డివోషనల్స్ బుక్స్ అవి చదువుతారంటే పాటలు కూడా పాడుకుంటారు. అయితే పాట నేర్చుకుంటున్నామండి. నేర్చుకుంటున్నారా? పాడమని అడగండి, అడిగేస్తాం కదా. మరి ఇంతలా దొరికిపోయిన తర్వాత ఎలా వదిలి పెడతాను చెప్పండి. రావాలంటే కష్టం అండి. ఉల్లిపాయలు వేగడానికి కాస్త సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఓకే, ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలండి. ఓకే, ఇది కాస్త వేగేసరికి మనము ఈ సాబుదానాలో ఈ పల్లీల పొడి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఓకే. ఇది ఎన్ని గంటల ముందు నానబెట్టాలి? ఒక 2 అవర్స్ నానబెట్టి సరిపోతుంది. 2 అవర్స్ నానబెట్టాలి. అంటే జనరల్గా సగ్గుబియ్యంతో ఏమైనా వంటలు చేసేటప్పుడు మెత్తగా పేస్ట్లు అయిపోతుందని కంప్లైంట్ ఉంటుంది చాలా మంది. నీళ్ళు తక్కువ పోయాలండి. అది ఆ లెవెల్కి పోసేస్తే అవి పీల్చుకొని పొడి పొడిగా వస్తుంది. పొడి పొడిగా వస్తుంది. ఓకే, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పొడి ఇందులో కలుపుకోవాలండి. ఓకే, పల్లీలు వేయించి దాంట్లో పచ్చిమిరపకాయలు, సాల్ట్ ఓకే వేసి గ్రైండర్ చేసుకోవాలి. ఈ పొడిని ఇందులో కలుపుకోవాలి. ఓకే, ఇంకా పల్లి పొడిలో వేస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ సాబుదానాలో మన సాల్ట్ అవసరం లేదండి. ఇప్పుడు ఈ సాబుదాన్ని ఇందులో వేసేసారు. ఓకే, ఆల్రెడీ పల్లి పొడిలో సాల్ట్ ఉంది అండ్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది. ఓకే, దీనిలో ప్రత్యేకంగా మనం కారం ఏం వేయలేదు కదండి. పచ్చిమిరపకాయలు పల్లి పొడిలో వేసి సరిపోతుంది. దాంట్లో తగినట్టుగా వేసుకోవాలి. ఓకే, సాబుదానా కిచిడి అయిపోయిందండి. రెడీ అయిపోయింది. ఓకే, సో మీరు అన్నట్టుగానే అది ముద్ద అవ్వకుండా విడివిడిగా వచ్చింది. ఓకే, సో అంటే మనం నీళ్లు పోయడంలో ఉందా? ఓకే, ఓకే, ఓకేనండి. కలర్ మారిపోయిందంటే సగ్గుబియ్యం ఉప్మా అయిపోయినట్టే. కలర్ మారిపోయింది. అప్పుడు వైట్ గా ఉండింది, ట్రాన్స్పరెంట్ గా వచ్చింది. అలా వస్తే ఇంకా సాబుదానా కిచిడి రెడీ. ఓకే అండి. సో దీన్ని డిష్ అవుట్ చేసుకుందామా? దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
సాబుదానా కిచిడి రెడీ అండి. ఓకే అండి. సో దీని టేస్ట్ చూసి మీకు నేను మార్క్స్ ఇస్తాను. ఓకే. చూసారు కదండి, పుష్ప గారు వేడివేడిగా సాబుదానా కిచిడి రెడీ చేసేసారు. నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఏం చెప్పాలండి దీని గురించి, చాలా బాగుంది.